బీహార్ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయం వేడెక్కింది. అధికార విపక్ష కూటమి పార్టీల్లో సీట్ల పంపకాలపై తర్జనా భర్జనలు కొనసాగుతున్నాయి. విపక్ష మహాకూటమి గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తుండగా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్డీఏ కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం మహాకూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్తో పాటు జార్ఖండ్ ముక్తి మోర్చా, పశుపతి పరాస్ నేతృత్వంలోని ఎల్జేపీ ఉన్నాయి. మొత్తం 8 పార్టీలు మొత్తం 243 సీట్లను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు అధికార ఎన్డీఏ కూటమిలోనూ సీట్ల పంపిణీపై మల్లగుల్లాలు కొనసాగుతున్నాయి. చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహా వంటి వారు అధిక సీట్లను డిమాండ్ చేస్తున్నారు. ఇలా సీట్ల సర్దుబాటు కూటములకు ఇబ్బందిగా మారింది. ఇదే సమయంలో బీహార్ అంటేనే కులాల కొట్లాట. కులాల సమరంలో సత్తా చాటడానికి అన్ని పార్టీలు అన్ని రకాల అస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. పైగా ఇక్కడ ఎన్నికల ప్రభావం కేంద్రంలోనూ ఉండే ఛాన్స్ ఉండడంతో ఇరు కూటములకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. 243 స్థానాలున్న బీహార్లో ఈసారి కూడా రాజకీయాలు ఎప్పటిలాగే కుల సమీకరణల మీద ఆధారపడి ఉండనుంది. 243 స్థానాలున్న బీహార్లో ఈసారి కూడా రాజకీయాలు ఎప్పటిలాగే కుల సమీకరణల చుట్టే తిరుగుతూ అన్ని పార్టీలకు కురుక్షేత్రంగా మారాయి. రాష్ట్రంలో అధికార ఎన్డీఏ కూటమిలో జేడీయూ, బీజేపీ, ఎల్జీపీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఎల్జీపీ ఇప్పుడు ఎన్డీఏలో ఉంది. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ కూడా బరిలో దిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం కూడా ఈ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లపై ప్రభావం చూపనుంది. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఎంజీబీ గట్టి సవాల్గా విసురుతున్న వేళ కుల సమీకరణలు, చిన్న పార్టీలు ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. దాదాపు 2 దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నితీష్ కుమార్ పలుమార్లు యూటర్న్లు తీసుకుంటూ కూటమిలుగా మార్చారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏతో జతకట్టిన నితీష్ కుమార్ అనంతరం విడిపోయి ఎంజీబీతో చేతులు కలిపారు. తిరిగి 2024 లోక్సభ ఎన్నికల ముందు ఎన్డీఏలో చేరడంతో బీహార్లోని మొత్తం 40 ఎంపీ స్థానాల్లో 30 స్థానాలు ఆ కూటమి సాధించింది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వ అధికారంలోకి రావడంలో ఈ స్థానాలే కీలకమయ్యాయి. నితీష్ కుమార్ తన పీఠం కాపాడుకుంటూ పలుమార్లు కూటములు మార్చారు. స్వప్రయోజనాలే లక్ష్యంగా నితీష్ కుమార్ పదే పొత్తులు, కూటములను మారుస్తుండడంతో ఆయన రాజకీయ ఇమేజ్ దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల నాటికి నితీష్పై విశ్వసనీయత అనేది జేడీయూకి, ఎన్డీఏకు సవాల్గా మారింది. లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ పొందలేకపోయిన బీజేపీకి బీహార్ ఎన్నికలు కీలకమే. నితీష్ సహకారం కేంద్రానికి అవసరం కావడంతో ఇక్కడ బీజేపీ సీట్ల సర్దుబాటు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇక వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు ఇవ్వడంతో ముస్లిం మైనార్టీలు నితీష్ కుమార్పై ఆగ్రహంగా ఉన్నారు. నితీష్కు మద్దతుగా ఉంటున్న ముస్లింలు, దళితులు ఈసారి ఎన్డీఏ కూటమికి ఏ మేరకు ఓట్లు వేస్తారనేది కీలకం. అలాగే ఎన్డీఏ కూటమిలో 2 ప్రధాన పార్టీలుగా మధ్య సీఎం ఎవరు అనే అంతర్గత పోరు ఇలాగే కొనసాగితే ఇరుపక్షాల మధ్య ఓట్లు చీలే అవకాశం ఉంది. ఇక యువనేత తేజస్వి యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ స్థానికంగా పటిష్టంగా ఉంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఆర్జేడీ ఈసారి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. తేజస్వి ఉద్యోగాలు, అభివృద్ధి గురించి మాట్లాడుతూ యువతను ఆకర్షిస్తున్నారు. విపక్ష కూటమికి సాంప్రదాయంగా ఉన్న ముస్లిం, యాదవ్ సామాజిక ఓటు బ్యాంకు అదనంగా ఇతర వర్గాలను ఆకర్షిస్తేనే ఎంజీబీకి కుర్చీ దక్కుతుంది. ఇక వివిధ పార్టీల్లో కొన్ని పార్టీలను తాను అధికారంలోకి తెచ్చానని చెప్పుకునే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రం బీహార్లో జనసురాజ్ పార్టీని స్థాపించారు. అధికార ప్రతిపక్ష పార్టీలపై బీహార్ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన వ్యూహాలు రూపొందిస్తున్నారు. పట్టణాల్లో మధ్యతరగతి యువత పీకే పార్టీపై చూపిస్తున్న అభిమానం ఓట్లుగా మారతాయా లేదా అనేది వేచి చూడాలి. గత ఎన్నికల లెక్కల ప్రకారం బీహార్ రాష్ట్రంలో బీజేపీ, ఆర్జేడీ పార్టీలకు చెరో 20% చొప్పున ఓటు బ్యాంక్ ఉంది. రాష్ట్రంలో జేడీయూ 14.5%, కాంగ్రెస్ 8%, కమ్యూనిస్టులు 6% ఓటు బ్యాంక్ కలిగి ఉన్నాయి. బీహార్లో అధికారం దక్కాలంటే సుమారు 40% ఓటు సాధించాల్సిన ఆవశ్యకత ఉంది. బీహార్లో మొత్తం 13.07 కోట్ల జనాభా ఉంది. ఇందులో అత్యంత వెనుకబడిన ఈబీసీలు 36%, ఇతర వెనుకబడిన తరగతులైన ఓబీసీలు 27%, ఎస్సీలు 19%, ఎస్టీలు సుమారు 2% ఉన్నారు. బడుగు బలహీన వర్గాలే కావడం విశేషం. అగ్రకులాలు 16% ఉండగా వీరిలో బ్రాహ్మణులు 4%, రాజ్పుతులు 3%, భూమిహార్లు 3% ఉన్నారు.
చేశారు. దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఓబీసీల్లో యాదవ్లు అత్యధికంగా 14% ఉండగా వీరి తర్వాత కోయిరీలు అనేవారు 4% ఉన్నారు. ముస్లింలు 18%లో ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓట్లను ఎంజీబీ కూటమి భారీగా పొందగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 5% ఓట్లే వచ్చాయి. ఆర్జేడీ తన సాంప్రదాయ ముస్లిం యాదవ్ ఓటర్ల మద్దతుతో పాటు ఇతర వర్గాల ఓట్లను కూడా పొందాలనే లక్ష్యంతో వెళ్తుంది. యాదవ్ ముస్లిం ఆధిపత్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి నితీష్ కుమార్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కుష్వాహా, కుర్మీ సామాజిక వర్గాలను ఏకం చేసి పార్టీని బలోపేతం చేసుకున్నారు. ఇక కుల సమీకరణాలు ఎక్కువగా ఉంటున్న బీహార్లో కాంగ్రెస్ కులగణన, కుల లెక్కలపై ఆశలు పెట్టుకుంది. అయితే ఎన్డీఏ, ఎంజీబీ కూటమిలకు సీట్లు సర్దుబాటు సవాళ్లుగా మారనున్నాయి. ఎన్డీఏ సీట్ల పంపకంలో బీజేపీ ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నట్టు సాంకేతిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 100కి పైగా సీట్లను డిమాండ్ చేసే అవకాశం ఉంది. దీంతో నితీష్ బలహీనపడే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ ఉన్నత వర్గాల ఓట్లను ఆకర్షించలేకుండా పోతుండడం, వామపక్ష గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కావడంతో ఆర్జేడీ ముస్లిం యాదవ్ ఫార్ములాపైనే పూర్తిగా ఆధారపడకుండా ఇతర వర్గాలను కూడా ఆకర్షించే వ్యూహాలతో అడుగులు వేయాలని చూస్తుంది. బీహార్ ఫలితాలు దేశ రాజకీయాలపై కూడా ప్రభావితం చేయడం ఖాయం. ఫలితాలను బట్టి జాతీయ స్థాయిలో బలాబలగాలు, పార్టీలు, కూటములు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎన్డీఏ గెలిస్తే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాబల్యం పెరుగుతుంది. ఆర్జేడీ గెలిస్తే ఇండియా కూటమి ప్రాబల్యం పెరగడం ఖాయం. అందుకే ఇరు కూటములు గెలుపు ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.